మీ ఉద్యోగ సాధనలు మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. చాలా మందికి చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది అని నేను ఎస్సేస్ అవన్నీ కరెక్ట్ చేసినప్పుడు కూడా, లేకపోతే వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా నేను చాలామందిని చూశాను. ద అనేది ఎలా పడితే అలా వాడతారు, ఎక్కడ వాడాలి అనేది యూసేజ్ పెద్దగా తెలియదు. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అన్ ఇన్సైట్ ఇంటూ వెన్ అండ్ వేర్ ద ఈజ్ యూస్డ్. అండ్ మనం ఇదివరకు చెప్పుకున్నట్టే ఏ అండ్ ద అనేవి ఆర్టికల్స్, అండ్ ఇవి ఎక్కడ యూస్ చేస్తామంటే మనం ఎప్పుడు కూడా నౌన్స్ బిఫోర్ యూస్ చేస్తాము. అసలు మనకు ఆర్టికల్స్ ఎందుకు ఉన్నాయంటే నౌన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆర్టికల్స్ యూస్ చేస్తాము. సో మనం ద అనేది డెఫినెట్ ఆర్టికల్ కిందికి వస్తుంది. దీన్ని ఏమని అంటాము మనము? డెఫినెట్ ఆర్టికల్ అని అంటాము. డెఫినెట్ ఆర్టికల్ అంటే పర్టికులర్గా ఏదైనా స్పెసిఫిక్గా ఒక నౌన్ గురించి చెప్పేప్పుడు దాన్ని డెఫినెట్ అని అంటాము. ఓకే. ఇండెఫినెట్ అంటే ఏది డెఫినెట్ కాదు. ఇట్ కుడ్ బి ఎనీ, లైక్ ఐ వెంట్ టు ఎ పార్క్ ఎస్టర్డే అంటే అది ఏదైనా పార్క్ కావచ్చు. మన సిటీస్లో ఎన్నో ఉన్నాయి, 100 పార్క్స్ ఉన్నాయి, ఏదైనా కావచ్చు. ఐ వెంట్ టు అ పార్క్ అంటే అది ఏదైనా కావచ్చు, స్పెసిఫిక్ కాదు. బట్ ఐ వెంట్ టు ఎ పార్క్, ద పార్క్ వాజ్ క్లీన్ అండ్ గ్రీన్. నౌ లుక్ ఎట్ దిస్ వన్. ఐ వెంట్, అదర్వైజ్ ఐ వెంట్ టు అ మూవీ. I went to a movie. The movie was interesting. Now try to understand. డెఫినెట్ ఆర్టికల్ అంటున్నాము. డెఫినెట్ ఎందుకంటే మనం ఏ నౌన్ గురించి మాట్లాడాలనుకుంటున్నామో మనకు ఆల్రెడీ అది తెలుస్తుంది. సో ఆ నౌన్ గురించి మాట్లాడినప్పుడు మనము ద యూస్ చేయాలి. లైక్ ఫస్ట్ టైం ఎప్పుడైనా ఒక నౌన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనము ఏ కానీ యాన్ కానీ యూస్ చేయాలి అకార్డింగ్ టు ద సౌండ్ ఇట్ మేక్స్. ఓకే. లైక్ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఐ వెంట్ టు అ మూవీ. ఐ వెంట్ టు అ మూవీ. నేను ఒక మూవీకి వెళ్ళాను. ఏ మూవీ అనేది తెలియదు, చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి డైలీ కదా. ఏ మూవీ అనేది ఇందులో తెలియదు, కానీ మనకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏ మూవీ మీన్స్ ఒక మూవీకి వెళ్ళాను. నౌ లుక్ ఎట్ ద సెకండ్ సెంటెన్స్. ద మూవీ వాస్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మరి నేను ద ఎందుకు యూస్ చేశానంటే నేను ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను అనేది ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేశాను ఇక్కడ. సో ఏ మూవీ గురించి మాట్లాడుతున్నాను అనేది మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ద మూవీ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్. ఈ మూవీ గురించి మాట్లాడుతున్నాను అని. అందుకే సెకండ్ టైం మనం యూస్ చేసేప్పుడు ఏదైనా నౌన్ ద అనేది యూస్ చేయాలి. ఇన్ ద సేమ్ మ్యానర్ ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్. There is a girl in the class. Now look at this. చాలామంది గర్ల్స్ ఉంటారు కదా, 10 మెంబర్స్ ఉండొచ్చు, 20 మెంబర్స్ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఏమంటున్నాను చూపెట్టి, దెర్ ఇస్ అ గర్ల్ ఇన్ ద క్లాస్ అన్నాను. దెర్ ఇస్ అ గర్ల్ అంటే ఏ గర్ల్ అనేది మీకు ఆల్రెడీ అర్థం అవ్వట్లేదు. ఎస్, ఒక గర్ల్ ఉంది, ఆ గర్ల్ గురించి చెప్తున్నానని మీకు అర్థమవుతుంది అంతే. సో ఏ గర్ల్ అంటే ఒక గర్ల్ ఉంది అని. ఎస్. నౌ లుక్ ఎట్ దిస్. ద గర్ల్ is intelligent. The girl is intelligent. Now look at this. దాన్ని యూస్ చేసాము. ఎందుకు యూస్ చేశాను దాని? ఇప్పుడు నేను ఎందుకంటే మనం ఏ నౌన్ గురించి మాట్లాడుతున్నాం, ఏ గర్ల్ గురించి మాట్లాడుతున్నాం, ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం. ఆల్రెడీ మనకు అర్థమైపోయింది ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నౌ షీఈస్. నౌ ద డెఫినెట్ ఆర్టికల్ అనేది యూస్ చేయాలి. సో వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ఎవర్ వీ ఇంట్రొడ్యూస్ ఎ నౌన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వీ నీడ్ టు యూస్ ఏ ఆర్ యాన్ అకార్డింగ్ టు ద సౌండ్. ఓకే. మనకు సౌండ్ని బట్టి లైక్ వవెల్ సౌండ్ అయితే యాన్, కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ అనేది యూస్ చేసి మనం ఎప్పుడు కూడా నౌన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి సెంటెన్స్లో. బట్ పదే పదే మనం అదే నౌన్ గురించి ఏదైనా డీటెయిల్స్ మాట్లాడాలనుకున్నప్పుడు వీ నీడ్ టు యూస్ ద, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సౌండ్. ఏ సౌండ్ ఉన్నా కూడా మనకు అప్పుడు దాని గురించి మనము ఆలోచించక్కర్లేదు. ఓన్లీ ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడే ఏ ఆర్ యాన్ అనేది మనం సౌండ్ని బట్టి యూస్ చేయాలి. బట్ నెక్స్ట్ టైం వితౌట్ డిపెండింగ్ ఆన్ ద సౌండ్ వీ కెన్ యూస్ ద అనేది యూస్ చేయాలి. I hope you have understood well. ఇంకొకటి, yes, I went to a park yesterday. I saw a bird చూశాను. The bird has white feathers. ఆ బర్డ్కి ఎలా ఉంది, ఫెదర్స్ ఎలా ఉంది, వైట్గా ఉన్నాయి. అండర్స్టూడ్? సో అగైన్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ ద సేమ్ బర్డ్, అందుకే ద యూస్ చేయాలి. అండర్స్టూడ్? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రూల్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. నౌ లెట్ us move on to the next one.
గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ఆన్లైన్ వీడియో క్లాసెస్ కేవలం 999 రూపాయలకే విత్ 10% డిస్కౌంట్ అవైలబుల్ అండ్ ఈ ఆఫర్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. తెలంగాణ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ జనరల్ స్టడీస్ 4 బుక్స్ ఉచితంగా కూడా ఇవ్వబడుతుంది ఫర్ ఓన్లీ 1999 రూపీస్ మాత్రమే అండ్ ఈ ఆఫర్ కూడా 1 year వ్యాలిడిటీ ఉంది. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఈ కోర్సులో మనకి పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ పేపర్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆన్లైన్ ఫుల్ కోర్స్ ఫర్ ఓన్లీ 3999 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ హైకోర్ట్ ఆన్లైన్ కోర్స్ విత్ 6 months వ్యాలిడిటీ ఫర్ ఓన్లీ 999 రూపీస్. తెలంగాణ జేఎల్ పేపర్ 1 విత్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపీస్ మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అయితే దీంతో పాటు పేపర్ 1 జనరల్ స్టడీస్కి సంబంధించి 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. దీనికి కూడా పేపర్ 1కి సంబంధించిన జనరల్ స్టడీస్ బుక్స్ 4 ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అయితే పేపర్ 1కి సంబంధించిన జనరల్ స్టడీస్ 4 పుస్తకాలు కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 4999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. దీనికి సంబంధించి కూడా జనరల్ స్టడీస్కి సంబంధించిన 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి విచ్ ఆర్ రిలేటెడ్ టు పేపర్ 1. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్కి సంబంధించిన మెటీరియల్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. జనరల్ స్టడీస్కి సంబంధించి 4 పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి. ఇది పేపర్ 1కి సంబంధించిన బుక్స్. తెలంగాణ గురుకుల సోషల్ సైన్స్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలకి మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. జనరల్ స్టడీస్కి సంబంధించిన 4 పుస్తకాలు విచ్ ఆర్ పేపర్ 1 ఉచితంగా ఇవ్వబడతాయి. తెలంగాణ టీఆర్టీ ఎస్డిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్కి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా ఇలా ఏ ప్యాకేజ్ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్డిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 1 year వ్యాలిడిటీ కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ దీనికి సంబంధించి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ అయినా ఏ ప్యాకేజ్ అయినా సరే కేవలం 1699 రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఈ ఆఫర్స్ని కనుక మీరు పొందాలి అని అనుకుంటే ఇమ్మీడియట్గా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్స్ని మీరు పొందొచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్స్ 8070555777 9032064822. ఇంకా ఎప్పుడు యూస్ చేస్తాం మనం? చాలా వాటికి యూస్ చేస్తామంటే నా ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మెనీ థింగ్స్ లైక్ నౌ the proper nouns of mountain ranges. Now try to understand mountain ranges ante enti. Yes, mountain ranges. I am not telling about any one mountain. ఒక మౌంటైన్ గురించి అనట్లేదు నేను. మౌంటైన్ రేంజెస్ మీన్స్ అ చైన్ ఆఫ్ మౌంటైన్స్. ఓకే, అలా వరుసగా పెట్టి ఉంటాయి కదా మౌంటైన్స్, అలాంటి వాటిని మనం మౌంటైన్ రేంజెస్ అంటాము. సో ఎప్పుడైనా మనము ఫస్ట్ టైం వాడినా మనము ఎప్పుడూ కూడా మౌంటైన్ రేంజెస్ ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి? ద హిమాలయాస్. వాట్ యు మీన్ బై హిమాలయాస్? ఇక్కడ హిమాలయాస్ అనేది మౌంటైన్ రేంజెస్ కదండి. హిమాలయాస్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ మౌంటైన్ రేంజ్. అది ఒకటి మౌంటైన్ కాదు, చాలా గుంపులుగా ఉంటాయి. ఎస్, చాలా ఉంటాయి, వరుసలుగా ఉంటాయి. సో దీస్ థింగ్స్ కమ్ అండర్ మౌంటైన్ రేంజెస్. సో ఎప్పుడైనా ఒక ప్రాపర్ నౌన్ ఆఫ్ అ మౌంటైన్ రేంజ్ ఇచ్చినప్పుడు వీ నీడ్ టు యూస్ ద అనేది. ఫస్ట్ టైం యూస్ చేసినా పర్లేదు, మనం వీ హ్యావ్ టు యూస్ ద హిమాలయాస్. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఇదివరకు నేనేం చెప్పుకున్నాం ఇక్కడ మనము ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు వీ నీడ్ టు యూస్ ఈ, సెకండ్ టైం యూస్ చేసినప్పుడు ద యూస్ చేయాలి అని అనుకున్నాం కదా. బట్ దెర్ ఆర్ మెనీ ఎక్సెప్షన్స్ హియర్. ఇది ఫస్ట్ టైం యూస్ చేసినా కూడా మనం ద హిమాలయాస్ అని మాట్లాడాలి. ద హిమాలయాస్ ఆర్
on the north. Now try to understand. Okay, the Himalayas. Understood? Whenever you put that in a sentence for the first time also, the Himalayas. The Alps. The Alps అనేది కూడా ఏంటి, కొండలండి, ఇవి కూడా మౌంటైన్స్. ద ఆల్ప్స్ అనేది కూడా మౌంటైన్స్. ద ఆల్ప్స్ మౌంటైన్స్ అని ఉంటుంది, ఫారెన్లో ఉన్నాయి. సో ద ఆల్ప్స్ అని అనాలి మనం. ఇన్ ద సేమ్ మేనర్ ద అరావలీస్. ద అరావలీస్, వేర్ ఆర్ అరావలీస్? మన ఇండియాలోనే ఉన్నాయి కదా. మనం ఎప్పుడు కూడా ద అరావలి మౌంటైన్స్ ఆర్ ద అరావలీస్ అని అంటాము. ఓకే, ద సహ్యాద్రి హిల్స్, ఈవెన్ హిల్స్, ద సహ్యాద్రి. ఇక్కడ సమూహాన్ని అంటున్నాము మనం, ఒక సింగిల్ పీక్ని అనట్లేదు, ఒక సింగిల్ కొండని కానీ పీక్ని కానీ అనట్లేదు. ఇలాంటివన్నీ కూడా మనము మౌంటైన్ రేంజెస్ అంటాము. వాటి బిఫోర్ మనము ద అనేది యూస్ చేయాలి, అది డెఫినెట్. ఓకే, ఇంకా ఏమున్నాయి? ద అరావలీస్, సహ్యాద్రి. ఓకే, ఇలాంటివి చాలా మన దగ్గర ఉన్నాయి. సో వీ హ్యావ్ టు యూస్ ఫర్ ద మౌంటైన్ రేంజెస్ ద అని చెప్పేసి యూస్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ దేని గురించి మాట్లాడతాం మనము? ఎస్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ వాటర్ బాడీస్. వాటర్ బాడీస్, వాటర్ బాడీస్ అంటే ఏంటండి? వాటర్ ఉండే స్థలాలు, తెలుసా? వాటర్ బాడీస్ అంటే ఏంటి? ఎస్, వాటర్ ఉండే స్థలాలు లైక్ లేక్స్, రివర్స్, ఓషన్, సీస్, ఇవన్నీ కూడా మనం వాటర్ బాడీస్ అని అంటాము. అండ్ ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినవి కదా. సో బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్ ఆఫ్ వాటర్ బాడీస్ లైక్ ద పెసిఫిక్. ద పెసిఫిక్ ఓషన్ ఈజ్ ద డీపెస్ట్. Okay, it's the deepest ocean. సో ట్రై టు అండర్స్టాండ్. ఓషన్ ఇది ఒక వాటర్ బాడీ కదండి, ఎందుకంటే వాటర్ ఉన్న ప్లేసెస్ని, ఆ నౌన్స్ని మనం ఎప్పుడు కూడా దాతోని యూస్ చేయాలి. సో ద పెసిఫిక్ ఓషన్ ఈజ్ ద డీపెస్ట్ ఓషన్. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ థింగ్ లైక్ ద గంగా. ఎస్, మనకు తెలుసు కదా, గంగా, యమున, సరస్వతి ఇలాంటి పవిత్ర నదులు ఉన్నాయి కదా. సో ద గంగా ఈజ్ అ సేక్రెడ్ రివర్. ఓకే, సో ద గంగా. ట్రై టు అండర్స్టాండ్. మనం ఏం చేస్తున్నాము, మనము ఇలాంటి వాటర్ బాడీస్ని కూడా మనము వాటి ప్రాపర్ నౌన్స్ ఇచ్చేటప్పుడు వీఆర్ యూజింగ్ ద. ఫర్ ద ఫస్ట్ టైం కూడా ద యూస్ చేస్తున్నాము. ఇక్కడ ఏ ఎందుకు యూస్ చేసాము అంటే అది ఒక నది, చాలా నదులు ఉన్నాయి, అందులో నుంచి అది ఒక నది అని. ఓకే, సో ఇక్కడ ద ఉండదు, ఇక్కడ ఏ ఉంటుంది. బట్ ఇక్కడ వీఆర్ గివింగ్ ద ప్రాపర్ నౌన్ ఆఫ్ అ వాటర్ బాడీ. ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ ద నైల్. ఓకే, ద రివర్ నైల్ తెలుసు కదా, దట్ ఈస్ ద లాంగెస్ట్ రివర్ అని చెప్పుకుంటారు. ఈజ్ ద లాంగెస్ట్ రివర్. ట్రై టు అండర్స్టాండ్ ద నైల్. ఓకే, ద రివర్ నైల్ అనొచ్చు, ద నైల్ అని అనొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ నోన్ యాజ్ వాటర్ బాడీస్. ఈవెన్ వాట్ అబౌట్ దిస్, ద కొల్లేరు లేక్ ఉంది కదండి మనకి. సో నౌ ట్రై టు అండర్స్టాండ్ ద కొల్లేరు లేక్. సో ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ కూడా వాటర్ బాడీసే. సో ఇవన్నీ మనం ప్రాపర్ నౌన్స్ యూస్ చేసేప్పుడు ద అనేది యూస్ చేయాలి. ద అరేబియన్ సీ, ద బే ఆఫ్ బెంగాల్, ఇవన్నీ సీస్ ఉన్నాయి కదా. సో సముద్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఏమని యూస్ చేయాలి, ద అని యూస్ చేయాలి. ద ఇండియన్ ఓషన్, ద అట్లాంటిక్ ఓషన్. సో ఎన్నో ఓషన్స్ ఉన్నాయి, చాలా ఓషన్స్ ఉన్నాయి. సో మనం ఇలా వాటర్ బాడీస్ చెప్పేప్పుడు మనం ఎప్పుడు కూడా ద యూస్ చేయాలి. ఓకే, నౌ లెట్ us మూవ్ టువర్డ్స్ ద నెక్స్ట్ థింగ్. ఎస్, నౌ ఇంకా దేని బిఫోర్ మనం యూస్ చేయాలి, బిఫోర్ ద డెజర్ట్స్. ఎడార్లు ఉంటాయి కదండి, బిఫోర్ ద డెజర్ట్స్ లైక్ ద థర్డ్ డెజర్ట్. ద థర్డ్ డెజర్ట్ ఈజ్ ఇన్ రాజస్థాన్, రైట్? ద థర్డ్ డెజర్ట్ ఈజ్ ఇన్ రాజస్థాన్. సో ట్రై టు అండర్స్టాండ్. మనం ఇలా న్యాచురల్గా ఫామ్ అయ్యే వాటిని లైక్ ఓషన్స్, డెజర్ట్స్ అండ్ ఈవెన్ మౌంటైన్స్, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఫామ్ అయ్యాయి. ఇవన్నీ బిఫోర్ మనం ఎప్పుడు ద అనేది యూస్ చేయాలి, దో వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, ద థర్డ్ డెజర్ట్, ద సహారా డెజర్ట్, చాలా బిగ్గెస్ట్, ద లార్జెస్ట్ వన్ అంటారు కదా. ద థర్డ్ డెజర్ట్ ఈజ్ ఇన్ ఆఫ్రికా.
the third desert is in Rajasthan, the Sahara desert is in Africa and it is the largest desert antaru. So manam deserts before kuda we need to use the. Understood? Okay. Now look at the next one. Before the historical monuments. Before the historical monuments ఎందుకంటాం మనము, ఎందుకంటే ఆ బిల్డింగ్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, హిస్టారికల్గా ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అలాంటి వాటిని మనం హిస్టారికల్ మాన్యుమెంట్స్ అంటాము. ఈ హిస్టారికల్ మాన్యుమెంట్స్ మీరు వాడేప్పుడు ఎప్పుడు కూడా ద యూస్ చేయాలి మీ కాన్వర్సేషన్లో. ఓకే, లైక్ ద గోల్కొండ ఈజ్ ఇన్ తెలంగాణ. ఎస్, ద తాజ్ మహల్ was built centuries ago. Okay, centuries ago. The Golconda is in Telangana. ఇంకేమున్నాయండి ఇలాంటివి? The Red Fort is in Delhi. Try to understand. These are known as the proper nouns of the historical monuments. Proper nouns అంటే ఏంటి? మనం ఒక నౌన్ పెట్టి ఒక నేమ్తో స్పెసిఫిక్గా ఏదైనా నౌన్ని మనము ఐడెంటిఫై చేస్తే దాన్ని ప్రాపర్ నౌన్ అంటారు. లైక్ ఐఎమ్ ఎ ట్రైనర్. ఓకే, నాలాగా ఇంకా చాలామంది ట్రైనర్స్ ఉంటారు. సో ట్రైనర్ అనేది కామన్గా మమ్మల్ని పిలిచే పదం. సో కామన్ నౌన్ అనేది ట్రైనర్ అవుతుంది. అదే మా నేమ్స్ ఉంటాయి కదా, లైక్ శాలిని, నీలిమా, ఎస్, విజయ్, ఇలాంటివన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. ప్రాపర్ నౌన్స్ అంటే ఏంటి? స్పెసిఫిక్గా ఒక నౌన్కి ఒక నేమ్ ఇస్తాము, యూనిక్ ఐడెంటిటీ అనేది ఇస్తాము. దీస్ కమ్ అండర్ ప్రాపర్ నౌన్స్. సో ఇలాంటి మనకు చాలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. బట్ వాటికంటే ఒక నేమ్ ఇచ్చి మనం వీఆర్ మేకింగ్ ఇట్ యూనిక్. ఎస్, దాన్ని ఒక సిగ్నిఫికెన్స్ చెప్తున్నాం, దానికి ఒక ఐడెంటిటీ ఇస్తున్నాం. సో దీస్ నేమ్స్ ఆర్ నోన్ యాజ్ ద ప్రాపర్ నౌన్స్. ఓకే, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ ఆఫ్ హిస్టారికల్ మాన్యుమెంట్స్. సో మనం ఎప్పుడు కూడా ఈవెన్ ద చార్మినార్, ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ద ఇండియా గేట్. ఎస్, ఓకే, ఇవన్నీ కూడా మనకు హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. ఈవెన్ ఐ గివ్ యూ ఫ్యూ మోర్ థింగ్స్ లైక్ ద పార్లమెంట్ అంటాం మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఆ బిల్డింగ్కి ఒక హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇన్ ద సేమ్ మేనర్ వీ హ్యావ్ ద సెక్రటేరియట్ కదా, సెక్రటేరియట్ కూడా మనం ద సెక్రటేరియట్ అంటాం. ఎందుకంటే ఆ బిల్డింగ్స్కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది, హిస్టారికల్, ఓకే, చారిత్రక ఇంపార్టెన్స్ అంటాము. సో అలాంటివి ఉన్నాయి. సో దెన్ వీ హ్యావ్ టు యూస్ ద అనమాట. ఎప్పుడు యూస్ చేసినా వీ నీడ్ టు యూస్ ద. ఓకే, నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. బిఫోర్ యూనిక్ థింగ్స్. యూనిక్ థింగ్స్ అంటే ఏంటి? దే ఆర్ యూనిక్ ఇన్ నేచర్. యూనిక్ థింగ్స్ అంటే ఏంటి? దే ఆర్ యూనిక్ ఇన్ నేచర్. మనకు అలాంటివి మళ్ళీ కనపడవు అనమాట ప్రపంచంలో. అలాంటివి లైక్ వాట్ ఆర్ దే? ద సన్. మనకి ఎన్ని సన్స్ ఉన్నాయండి? ఓన్లీ వన్ సన్. సో ద సన్ ఇట్ ఈస్ యూనిక్ ఇన్ నేచర్. మళ్ళీ దానిలో సన్ లాగా మనకు వేరేది ఏది ఉండదు. సో ద సన్, ఇవన్నీ హెవెన్లీ బాడీస్ అంటారు. ఈ హెవెన్లీ బాడీస్ అన్నీ కూడా మనం ద అనేది యూస్ చేయాలి. ఓకే, ఈవెన్ హౌ మెనీ అవర్స్ డు వీ హ్యావ్? ద ఎర్త్. అండర్స్టాండ్? ద మూన్, the stars. Try to understand. The stars చాలా ఉన్నాయి. బట్ స్టార్స్ అనేవి దానికంటూ ఒక యూనిక్నెస్ ఉంది కదా. స్టార్స్ కౌంట్ చేస్తూ పోతే యాక్చువల్లీ ఇన్ఫినిట్, వీ కాంట్ కౌంట్ దెమ్ ఈవెన్. ఓకే, బట్ ఆ స్టార్స్ అనేలాగా దానిలాగా వేరే ఇంకా ఏమీ కూడా లేవు. సో ద ఆస్టిరాయిడ్స్, ద మెట్రాయిడ్స్, ఓకే, ద మెటియార్స్, ఇంకా ఇలాంటివన్నీ హెవెన్లీ బాడీస్ అన్నీ కూడా మనము వాటిని చెప్పేప్పుడు ద అనేది డెఫినెట్గా యూస్ చేయాలి. ఓకే, అండర్స్టాండ్? Because they are unique in nature. Now look at the next one. Before the superlatives. What are these superlatives? Superlatives of adjectives. Superlative form of adjectives. Adjectives అంటే మీకు తెలిసే ఉంటుంది. అడ్జెక్టివ్ ఏం చేస్తుంది? ఒక నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. ఎలా ఉంది ఒక నౌన్, ఎలా ఉంది ఒక వ్యక్తి, ఎలా ఉన్నాడు ఒక థింగ్ ఎలా ఉంది అని.
లైక్ ఐ హ్యావ్ అ లాంగ్ హెయిర్, ఎలా ఉంది నా హెయిర్, లాంగ్గా ఉంది. ఐ హ్యావ్ అ షార్ట్ హెయిర్, ఎస్ ఎలా ఉంది నా హెయిర్, షార్ట్గా ఉంది. హీ ఈజ్ టాల్, ఎలా ఉన్నాడు, టాల్గా ఉన్నాడు. సో ఇలాంటివన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అంటారు. ఎందుకంటే అది మనకి మనుషుల్ని కానీ లైక్ నౌన్స్ని కానీ దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది ఎలా ఉంది అని చెప్పేసి. ఓకే, సో నౌ సూపర్లేటివ్స్ అంటే ఏంటి? ఐ థింక్ యు నో, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ బిగ్ ఉందండి, బిగ్, బిగ్గర్, మై హౌస్ ఈజ్ బిగ్, బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, బిగ్గెస్ట్, ఇలాంటివి మీకు తెలిసే ఉంటాయి. జస్ట్ ఓన్లీ ఫర్ యువర్ రెఫరెన్స్ ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్ క్లియర్ ఫర్ యూ, ఎందుకంటే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఓకే, లైక్ టాల్, టాలర్, టాలెస్ట్. సో ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా మనకు పాజిటివ్, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని 3 రకాలుగా మనము చేయొచ్చు, మనం చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్, సెకండ్ ఈజ్ కంపారిటివ్, ద థర్డ్ వన్ ఈజ్ సూపర్లేటివ్. సూపర్లేటివ్ అంటే ఎప్పుడు యూస్ చేస్తాము? అన్నిట్లోకి అదే ఎక్కువ అని చెప్పాలనుకున్నప్పుడు, మీన్స్ కంపారిజన్ అనేది ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనము సూపర్లేటివ్ డిగ్రీ యూస్ చేస్తాము. లైక్ హీ ఈస్ ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరిలో కంటే తను టాలెస్ట్ అని, అంటే అతనే టాల్గా ఉన్నాడు అని. పసిఫిక్ ఇస్ ద పసిఫిక్ ఇస్ ద డీపెస్ట్ ఓషన్. సో మనకు 7 ఓషన్స్ ఉన్నాయి, అన్నిట్లోకి ఏది డీప్గా ఉంది? పసిఫిక్ ఉంది. సో మనం ఏంటి అన్నిటితో కంపేర్ చేసి అదే ఎక్కువ డీప్గా ఉంది అని చెప్పినప్పుడు డీపెస్ట్. సో ఈఎస్టీ అనేది యూస్ చేస్తాం మనము ఎప్పుడు కూడా. సూపర్లేటివ్ డిగ్రీస్ని ఈఎస్టీ అని యూస్ చేస్తాము ఇఫ్ దెర్ ఈస్ వన్ సిలబల్ అంటే టాల్, బిగ్, క్లీన్, ఇలాంటివి చూడండి, ఇవన్నీ 1 సిలబల్, క్లీన్ అని. అలాంటిది కాకుండా ఇప్పుడు ఐ గివ్ యూ వన్ మోర్ థింగ్, కేర్ఫుల్. కేర్ఫుల్. ట్రై టు అండర్స్టాండ్ సిలబల్స్ అంటే ఏంటి అంటే మనం అది ఎలా పలుకుతున్నాము అనేది. బిగ్, టాల్, క్లీన్, ఓకే, డీప్, ఇవన్నీ జస్ట్ ఇలా 1 సిలబల్లా ఉంది. అదే కేర్ఫుల్ 2 సిలబల్స్ అంటారు. ఎలా అంటే కేర్ఫుల్. ఓకే, అదే ఇప్పుడు మనకు 3 సిలబల్స్ 4 సిలబల్స్ కూడా ఉంటాయి. అంటే ఎలాగా? ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్ అనేదాన్ని 4 సిలబల్స్ అంటారు, పాలిసిలబల్ అంటారు. ఓకే, సో అలాంటివి ఉంటుంది. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఈఆర్ఈఎస్టీ పెట్టాలి. బట్ ఇలాంటివి ఉన్నప్పుడు లైక్ 2 సిలబల్స్ ఆర్ 3 సిలబల్స్ ఆర్ 4 సిలబల్స్ ఇంకెక్కువ ఉన్నా కూడా మనం ఎప్పుడు కూడా మోర్ కేర్ఫుల్, మోర్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్. అండర్స్టాండ్? సో మోస్ట్ అనేది వస్తుంది. ఓకే, అదే ఎక్స్పెన్సివ్, మై డ్రెస్ ఈజ్ ఎక్స్పెన్సివ్, ఎక్స్పెన్సివ్. సో 3 సిలబల్స్, మనకు 1 సిలబల్ ఉంటేనే ఈఆర్ ఆర్ ఈఎస్టీ వస్తుంది. మోర్ దెన్ 1 సిలబల్ ఉంటే డెఫినెట్గా మోర్ కేర్ఫుల్, మోస్ట్ కేర్ఫుల్. ఓకే, సో నౌ వీఆర్ ఓన్లీ డీలింగ్ విత్ దిస్. ఇది మాత్రమే డీల్ చేస్తున్నాము ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీస్ అని చెప్పాము. ఓకే, నౌ లెట్ us do this. సూపర్లేటివ్ డిగ్రీస్ బిఫోర్ మనం డెఫినెట్గా ద అనేది యూస్ చేయాలి. లైక్ హౌ, హీ ఈజ్ the shortest of all students or of all, both are correct. So try to understand. The shortest అని అన్నారు. ఎందుకన్నాను the shortest? ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి. ఇన్ ద సేమ్ మేనర్ ఇంకేం చెప్పొచ్చు? మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ the highest peak. Try to understand. We are using the before est. ikkada chudandi highest అనేది కూడా దాని గురించి తెలుపుతుంది. ఇది ఒక అడ్జెక్టివ్, మౌంట్ ఎవరెస్ట్ గురించి తెలుపుతుంది. సో ద హైయెస్ట్, అన్ని పీక్లో కల్లా అదే హైయెస్ట్గా ఉంటుంది. సో ద మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ద హైయెస్ట్ పీక్. అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. నేనేం చెప్పాను? ద హిమాలయాస్, ద ఆల్ప్స్, ద సహ్యాద్రి మౌంటైన్స్, ద నీలగిరి మౌంటైన్స్. ఓకే, ఇలాంటివి ద అని యూస్ చేయాలి బిఫోర్ మౌంటైన్ రేంజెస్ అన్నాము. ఎస్, నౌ లెట్ us డూ దిస్. ఇప్పుడు చూడండి, మౌంట్ ఎవరెస్ట్ ఉంది. మౌంట్ ఎవరెస్ట్ అనేది సింగులర్ పీక్ బిఫోర్ మనం ఎప్పుడు కూడా ద యూస్ చేయొద్దు.
ద ఇప్పుడు యూస్ చేయొచ్చా ఇక్కడ? నెవర్. డోంట్ యూస్ ద బిఫోర్ సింగులర్ పీక్. ఓకే, నేను ఎందుకంటే చాలామందిని చూశాను బిఫోర్ మౌంట్ ఎవరెస్ట్ ద యూస్ చేస్తారు. మరి ఎందుకు యూస్ చేస్తారో తెలియదు. మరి ఈఎస్టీ ఇక్కడ ఉంది అని అనుకుంటారా? మరి ఈఎస్టీ ఉన్న యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ అన్ అడ్జెక్టివ్, రైట్? ఆ నేమ్ ఉండడమే ఎవరెస్ట్ అని ఉంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నాతో అన్నారు, ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఉంది కదా మ్యామ్, ఈఎస్టీతో మనకి ఎండ్ అవుతుంది, సో ద మౌంట్ ఎవరెస్ట్ అనొచ్చా అని అన్నారు. బట్ మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ అ ప్రాపర్ నౌన్, ఇట్ ఈస్ నాట్ అన్ అడ్జెక్టివ్. మనం అడ్జెక్టివ్స్ బిఫోరే మనము ద యూస్ చేస్తున్నాం. ఓకే, అండ్ వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్, మౌంట్ ఎవరెస్ట్ అనేది సింగులర్ పీక్. సో మనం సింగులర్ పీక్ బిఫోర్ మనం ఎప్పుడు కూడా ద అనేది యూస్ చేయొద్దు. K2 అనేది కూడా ఒక పీక్ ఉందండి, వేరే ఫారిన్ కంట్రీస్లో ఉంది. సో ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ద సెకండ్ ఆర్ థర్డ్ ఐ థింక్. ఈవెన్ కాంచన్జంగా అనేది కూడా ఒక మౌంటైన్ పీక్ ఉంది. సో ఇలాంటి పీక్స్ బిఫోర్ మనం ద అనేది ఎప్పుడు కూడా యూస్ చేయొద్దు. ద అనేది మనం మౌంటైన్ రేంజెస్ బిఫోర్ మాత్రమే యూస్ చేయాలి. అండ్ మీకు అర్థమై ఉంటుంది మౌంటైన్ రేంజెస్ అంటే ఏంటో ఇప్పుడు. ఓకే, ఎస్. నౌ లెట్ us go towards the next thing. ఇంకా ఎప్పుడు యూస్ చేస్తామో మనం ద అనేది తెలుసుకుందాం. బిఫోర్ ఆర్డినల్ నంబర్స్ ఆర్ ఆర్డినల్స్. బిఫోర్ ఆర్డినల్ నంబర్స్ ఆర్ ఆర్డినల్స్. ఏంటి ఆర్డినల్స్ అనేవి? వెరీ ఈజీ అండి. హీ ఈస్ ద ఫస్ట్ టు join the class. Join the class. Now try to understand the first, the second, the third, the fourth, the fifth, the sixth, the seventh, the eighth, or the final, the last, the second final. All these come under ordinals. అంటే మనము ఈ నంబర్స్ని ఇలా చెప్తాం కదా, the first, the second, the third, okay, the second, the last or the third, the last, the final question, the final. He was stuck at the final question. అతను ఫైనల్ క్వశ్చన్ దగ్గరే ఆగిపోయాడు. Stuck at the final attempt or final question. The final, the last, even the second last. ద సెకండ్ లాస్ట్ అంటాము. కింద నుంచి ఎస్ ఏమైనా పారాగ్రాఫ్ కింద నుంచి ఒక పారాగ్రాఫ్లో లైన్స్ ఉన్నాయి. సో మనం ఎలా కింద నుంచి సెకండ్ లాస్ట్, ఓకే, అంటే కింద నుంచి సెకండ్ అనమాట. సో ద సెకండ్ లాస్ట్. ట్రై టు అండర్స్టాండ్. మనం ఎప్పుడు కూడా ఇవి వాడినప్పుడు వీటిని ఆర్డినల్స్ అంటాము. ఇవి వాడినప్పుడు మనం ద అనేది డెఫినెట్గా యూస్ చేయాలి. ఓకే, హీ ఈజ్ ద సెకండ్, హీ ఈజ్ ద సెకండ్ ర్యాంకర్, హీ ఈజ్ ద థర్డ్ టు పే ద ఫీ. ఓకే, హీ ఈస్ ద లాస్ట్ టు లీవ్ ద ప్రెమిసెస్. అండర్స్టూడ్? సో ట్రై టు అండర్స్టాండ్. మనం ఎప్పుడు ద అని చెప్పాలి. అలా చెప్పకుండా హీ ఈస్ లాస్ట్, హీ ఈస్ ఫస్ట్, హీ ఈస్ సెకండ్. నో, ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఓకే, ఐ థింక్ ఐ మేడ్ ఇట్ క్లియర్ ఫర్ యూ. ఓకే, లెట్ us move on to the next thing now. Yes, what do we have now? Next, before, ఇంకా దేని బిఫోర్ మనం యూస్ చేస్తాము? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనము ద యూస్ చేస్తాము. ఓకే, లైక్ ఐ ప్లేడ్ ద పియానో. ట్రై టు అండర్స్టాండ్. ఐ ప్లేడ్ ద పియానో. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడినప్పుడు ద అనేది యూస్ చేయాలి. బట్ దేర్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అండి. ఓకే, ఏంటి ఆ ఎక్సెప్షన్ అనేది నేను చెప్తాను. నేను మీకు ఏంటంటే జస్ట్ మనము వాయించే దాని గురించి, దాని నుంచి మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసే దాని గురించి, లేకపోతే ఆ మ్యూజిక్ వింటున్నాము అంటే మ్యూజిక్ గురించి మాట్లాడినప్పుడే ద యూస్ చేయాలి. అదే ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. లైక్ ఐ bought a piano. Now try to understand. ఇక్కడ ఏంటి మరి నేను ఏ అన్నాను, నేను ఏం చెప్పాను? బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద చెప్పాలి అని అన్నాను కదా, ద మనం యూస్ చేయాలి అని. బట్ ఇక్కడ నేను ఎందుకు యూస్ చెప్పాను నేను ఏ అనేది? ఎందుకంటే నేను ఆ వస్తువు కొనుక్కుంటున్నాను, ఒక పియానో కొన్నాను నేను అని చెప్తున్నాను కాబట్టి ఏ పియానో. బట్ ఇఫ్ యూ ఆర్ మెన్షనింగ్ దీస్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనము వాయించే దాని గురించి మాట్లాడినప్పుడు, అలాంటి నేచర్లో మాట్లాడినప్పుడు మాత్రం ద యూస్ చేయాలి. ఓకే, సో ఐ బాట్ అ పియానో. ఓకే, ఇప్పుడు చూడండి, ఐ లవ్ టు లిజన్
to the వీణా. నో ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు మళ్ళీ ద అని యూస్ చేశాను. ఎందుకు యూస్ చేశాను? ఎందుకంటే ఇదేంటి, వాయిస్తున్నప్పుడు నాకు వినడం ఇష్టం, లేకపోతే నాకు వాయించడం ఇష్టం, నిన్న వాయించాను, ఇలాంటివి మనము మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో దాని మీద ప్లే చేస్తున్నాము అని చెప్పాలనుకున్నప్పుడే ద యూస్ చేయాలి, లేకపోతే మాత్రం ఏ యూస్ చేయాలి. ఓకే, లైక్ దెర్ ఇస్ అ తబ్లా, దెర్ ఇస్ తబ్లా ఆన్ ద ఫ్లోర్, దెర్ ఇస్ అ తబ్లా ఆన్ ద ఫ్లోర్ అంటే ఒక తబ్లా ఉంది అని, అప్పుడు మనం ద యూస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఊరికి జస్ట్ అలా ఉంది, వాయించడానికి గురించి మనం అసలు చెప్పట్లేదు. అదే వాయించే టైంలో, లేకపోతే మనము దాని మీద వాయిస్తున్నాము, లేకపోతే వేరే వాళ్ళు వాయిస్తుంటే వింటున్నాము, ఆ సౌండ్ బాగుంది బాగాలేదు, ఇలాంటివి సౌండ్ గురించి మాత్రమే, మ్యూజిక్ గురించి మాత్రమే మాట్లాడాలనుకున్నప్పుడు ద అనేది యూస్ చేయాలి, అదర్వైజ్ ఏ అనేది యూస్ చేయాలి ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగులర్ అండ్ కౌంటబుల్ నౌన్. ఓకే, I hope it's clear for you all. Okay, now let's move on to the next one. ఇంకా దేని బిఫోర్ మనం యూస్ చేస్తాము చూద్దాం. బిఫోర్ న్యూస్ పేపర్స్, బిఫోర్ న్యూస్ పేపర్స్కి నేమ్స్ ఉంటాయి కదా. మామూలుగా న్యూస్ పేపర్ అని మాట్లాడినప్పుడు ఎస్ ఐ బాట్ అ న్యూస్ పేపర్ దిస్ మార్నింగ్, ఐ బాట్ అ న్యూస్ పేపర్ దిస్ మార్నింగ్, ఒక న్యూస్ పేపర్ కొన్నాను అని. బట్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ ద ప్రాపర్ నౌన్స్ ఆఫ్ ద న్యూస్ పేపర్ వీ నీడ్ టు యూస్ ద, లైక్ ద DC, ద Hindu. ఓకే, I read the Times of India, Times of India. ఓకే, ఏం చేశాను నేను అన్నీ బిఫోర్ ద న్యూస్ పేపర్స్ నేమ్స్ అన్నీ కూడా నేను ఏం చేశాను, ద యూస్ చేశాను. డెఫినెట్గా వీ హ్యావ్ టు యూస్ ద బిఫోర్ యూ గివ్ ద ప్రాపర్ నౌన్ ఆఫ్ అ న్యూస్ పేపర్. ఓకే, మామూలుగా న్యూస్ పేపర్ అంటే ఎస్ దెర్ వాజ్ అ న్యూస్ పేపర్ ఆన్ ద టేబుల్ అలా చెప్పొచ్చు, బట్ యు ఆర్ గివింగ్ ద ప్రాపర్ నౌన్, సో డెఫినెట్గా మనం ద అనేది యూస్ చేయాలి. ఓకే.